విశాఖ తూర్పు నియోజకవర్గం గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. 2019 ఎన్నికల్లో ఏపీ మొత్తం జగన్ వేవ్ వీసినా విశాఖలో మాత్రం తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. విశాఖలోని 4 నియోజకవర్గాల్లోనూ గెలిచింది సైకిల్ పార్టీ. అలా టీడీపీ బంపర్ మెజారిటీతో గెలిచిన స్థానాల్లో ఒకటి విశాఖ తూర్పు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయాలను సాధించారు స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. గత 2 ఎన్నికల్లో వెలగపూడికి ధీటైన నాయకుడిని దింపడంలో వైసీపీ ఫెయిల్ అయింది అన్న విమర్శలున్నాయి. కానీ ఈసారి ఈ ఒక్క నియోజకవర్గంపైనే కాదు, మొత్తం విశాఖపైనే స్పెషల్ ఫోకస్ పెట్టింది వైసీపీ. ఈ తీర ప్రాంత నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మార్చి తన మకాంని అమరావతి నుంచి ఇక్కడికి మార్చేయాలి అనుకున్నారు సీఎం జగన్. గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంపై పూర్తి స్థాయిలో జెండా పాతేయాలని చూస్తున్నారు. అందుకే కీలక నియోజకవర్గమైన తూర్పుపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాదు, ఎంపీ ఎంవివి సత్యనారాయణను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రంగంలోకి దింపుతున్నారు. అంగా అర్ధబలాలు ఉన్న వెలగపూడికి సమ ఉజ్జీగా ఉన్న ఎంవివి సత్యనారాయణ బరిలోకి దిగడంతో విశాఖ తూర్పు పోరు హాట్గా మారింది. మరి టీడీపీ హవాకు బ్రేక్ పడుతుందా? ఎంవివి ఈసారి మ్యాజిక్ చేస్తారా అనే అంశాలపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే చేసింది. ఆ వివరాలను చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను ఓసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, వైసీపీ నుంచి అక్రమాని విజయ నిర్మల పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి 35%, తెలుగుదేశం పార్టీకి 50%, జనసేనకు 11%, ఇతరులకు 4% ఓట్లు పోలయ్యాయి. అంటే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ కనిపించినా విశాఖ తూర్పులో మాత్రం ఆ ఎఫెక్ట్ ఏమాత్రం కనిపించలేదు. ఈ ఎన్నికల్లో ఏకంగా 50% ఓట్లు సాధించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు. తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అక్రమాని విజయ నిర్మల కేవలం 35% ఓట్లు మాత్రమే సాధించారు. దీంతో 15% ఓట్ల మార్జిన్తో బంపర్ విక్టరీని తన ఖాతాలో వేసుకున్నారు వెలగపూడి. అయితే ఆయన గెలుపుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఆయనకున్న పాజిటివ్ ఇమేజ్తో పాటు అంతకుముందు వచ్చిన హుదూద్ తుఫాన్ సమయంలో టీడీపీ సర్కార్ నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ప్రజలు గుర్తుంచుకున్నారు. హుదూద్ సమయంలో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు విశాఖలోనే మకాం వేసి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న విశాఖ తూర్పు ప్రజలు ఆయనకు మరోసారి అధికారాన్ని కట్టబెట్టారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి అక్రమాని విజయ నిర్మల మామూలుగానే నియోజకవర్గంలో అంత గుర్తింపు ఉన్న నేత కాకపోవడం, దీనికి తోడు స్థానిక వైసీపీ నేత వంశీకృష్ణ నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఆమెకు ఓటమి తప్పలేదు. ఇక జనసేన నుంచి బరిలోకి దిగిన కోన తాతారావు కూడా 10% ఓట్లను సాధించారు. ఇది 2019 ఎన్నికల నాటి పరిస్థితి. మరి ఈసారి వైసీపీ వ్యూహాలు మారాయి. ఎంపీగా ఉన్న ఎంవివి సత్యనారాయణను బరిలోకి దింపుతోంది వైసీపీ. మరి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిపై బిగ్ టీవీ నిర్వహించిన ఎలక్షన్ సర్వే వివరాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వెలగపూడి రామకృష్ణబాబుకు అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటో కనుక పరిశీలించినట్లయితే ముందుగా అనుకూలమైనటువంటి అంశాలు. ఇప్పటికి 3 సార్లు ఈ నియోజకవర్గంలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అది ఈయనకి ప్రధానమైనటువంటి బలంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రజల్లో అయితే చాలా పాజిటివ్ ఇమేజ్ ఈయన పట్ల వ్యక్తమవుతుంది. ముఖ్యంగా వివాదాలకు చాలా దూరంగా ఉండడం ఈయనకు మరో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడం ఈయనకి మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాస్ లీడర్గా, ప్రజల మనిషిగా అయితే ఈ నియోజకవర్గంలో ఈయనకి మంచి పేరు కనిపిస్తోంది. దాంతోపాటు ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కూడా ఈయనకి ఖచ్చితంగా కలిసి వచ్చే ఫ్యాక్టర్ అయితే, మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కేడర్ సంపూర్ణ మద్దతు కూడా వెలగపూడికే కనిపిస్తోంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు. మరి ఈయనకి మైనస్ అయ్యేటటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, నియోజకవర్గంలో పెద్దగా ఈసారి అభివృద్ధి అయితే మాత్రం జరగలేదు అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మార్పు చేసింది. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీని ఎంవివి సత్యనారాయణను ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దించుతోంది. మరి ఈయనకి ఈసారి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉండడంతో పొలిటికల్గా కాస్త కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తోంది. మరోవైపు ఆర్థికంగా చాలా బలంగా ఉండేటటువంటి నాయకుడు కావడం రాజకీయంగా అనుకూలమైన ఫ్యాక్టర్. జనం కోసం పేరుతో ప్రత్యేకంగా ఈయన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో మమేకమవుతూ ఉంటూ ఉన్నారు. మరోవైపు అన్ని సామాజిక వర్గ నేతలతో నిర్వహించిన సమావేశాలు కూడా ఈయనకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఎంవివి సత్యనారాయణకు ఉండే ప్లస్లు. మరి ఈయనకుండే మైనస్లు ఏంటి పరిశీలిస్తే, నియోజకవర్గ ప్రజలతో పెద్దగా మమేకం కాకపోవడమే ఈయనకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. రీసెంట్గా వంశీకృష్ణ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచి జనసేనలోకి జాయిన్ అయ్యారు. ఇది కూడా ఆయనకి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది ఎంవివి సత్యనారాయణకు ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు.
రానున్న ఎన్నికల్లో విశాఖ ఈస్ట్ బరిలో ఎవరెవరు పోటీలు ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. ఎంవివి సత్యనారాయణ వర్సెస్ వెలగపూడి రామకృష్ణబాబు. వీళ్ళిద్దరి మధ్య గనక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 41%, తెలుగుదేశం పార్టీకి 54%, ఇతరులకు 5% ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికిప్పుడు విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగి ఎంవివి సత్యనారాయణ, వెలగపూడి రామకృష్ణబాబు బరిలో గనక నిలిస్తే మరోసారి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ చెబుతోంది. టీడీపీ అభ్యర్థి వెలగపూడికి ఏకంగా 54% ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి. అదే సమయంలో వైసీపీకి 41% ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా సర్వే ద్వారా తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఎమ్మెల్యేపై ఉన్న పాజిటివ్ ఇమేజ్, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కలిసి వస్తున్నాయి. కాపు సామాజిక వర్గ ఓటర్లు పొత్తులో భాగంగా టీడీపీకి ఓట్లు వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే సమయంలో యాదవ సామాజిక వర్గ ప్రజలు కూడా వంశీకృష్ణ కారణంగా టీడీపీ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఇక వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ కూడా గట్టిగానే పోటీ ఇస్తున్నారు. ప్రస్తుత ఎంపీగా ఉండడం, ఆర్థికంగా బలంగా ఉండడంతో ఆయనకు 41% ఓట్లు సాధించే అవకాశం ఉన్నట్లు బిగ్ టీవీ సర్వే రిపోర్టు చెబుతుంది.